కొద్ది రోజుల క్రితం అంటే అప్పటికి చంద్రబాబు గారిని అరెస్టు చేయలేదు. దేశంలో ఏ రాష్ట్రంలో ఏ పార్టీకి ఎన్ని లోక్సభ స్థానాలు వచ్చే అవకాశం ఉందో చెబుతూ టైమ్స్ నౌ అనే సంస్థ ఈటీజీ అనే సంస్థతో కలిసి ఒక సర్వే నివేదికను విడుదల చేసింది. దేశం సంగతి ఎలా ఉన్నా మన ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే రాష్ట్రంలో 24 నుంచి 25 స్థానాలను వైసీపీ గెలుచుకుంటుందట. టీడీపీకి మహా అయితే ఒక ఎంపీ సీటు వచ్చే అవకాశాలు ఉన్నాయంట. ఇక మిగతా పార్టీలైతే సోదిలో కూడా కనపడకుండా పోతాయంట. కొంతమంది నిజమేనేమో అని నమ్మేశారు, అంటే మోసపోయారన్నమాట. మోసపోయారు అని ఎందుకంటున్నామంటే జగన్ ని ఇంటికి పంపడానికి జనం ఎప్పుడో డిసైడ్ అయ్యారు. అలాంటిది ఎన్నికల్లో వైసీపీ ఊడ్చిపడేస్తుందని టైమ్స్ నౌ ఈటీజీ సర్వే ఎలా చెప్పింది? ఇదొక ఫేక్ సర్వేలా ఉందన్న అనుమానం వచ్చింది. నిజమేంటో ఆరా తీస్తే సర్వే చేసిన ఈటీజీకి వైసీపీకి లింకులు బయటపడ్డాయి. టైమ్స్ నౌ కోసం ఈ సర్వేను చేసింది హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈటీజీ అనే సంస్థ. ఈ ఈటీజీ సంస్థను నడుపుతున్న నవనీత్ కుమార్ కు అవినాష్ ఇరగవరపు నడుపుతున్న విదురా కన్సల్టింగ్ సర్వీస్ సంస్థ, యోగి స్ట్రాటజీస్ ఎల్ఎల్పి అనే మరో సంస్థలతో సంబంధాలున్నాయి. ఆయా సంస్థలను రిజిస్ట్రేషన్ చేసినప్పుడు పేర్కొన్న ఈమెయిల్స్ నవనీత్ కుమార్ వే. అంటే నవనీత్ కుమార్ కు అవినాష్ ఇరగవరపుకు వ్యాపార సంబంధాలున్నాయి. మరో పక్క చూస్తే అవినాష్ ఇరగవరపు వైసీపీలోనూ సీఎంఓలోనూ చక్రం తిప్పే కీలక వ్యక్తి. ఇతనికి ప్రభుత్వ ఖజానా నుంచి 45 లక్షల వార్షిక వేతనమిచ్చి జగన్ రెడ్డి తన సహాయకుడిగా పెట్టుకున్నాడు. ఆ వ్యక్తి జగన్ కి కాక ఇంకెవరి మాట వింటాడు? అలాగే అవినాష్ చీదరబోయినా అనే మరొక వ్యక్తి ఉన్నాడు. ఇతను నడిపే వై క్రియేటర్స్ మీడియా వైసీపీ కోసమే పనిచేస్తుంది. ఇతగాడు నవనీత్ కుమార్ తో కలిసి విదురా స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే మరో సంస్థను నడుపుతున్నాడు. ఈ కంపెనీలన్నిట్లో ఉద్యోగులనే డైరెక్టర్స్ గా పెట్టారంట. కాబట్టి ఇలాంటి బోగస్ సంస్థలన్నీ కలిసి టైమ్స్ నౌ పేరును అడ్డం పెట్టుకుని చేసిన ఫేక్ సర్వే నివేదికనే మనం చదివాం. ఒకవేళ జగన్ రెడ్డికి నిజంగా అంత సీనుంటే ఎన్నికల వేళ చంద్రబాబు గారిపై తప్పుడు కేసులు పెట్టి జైల్లో ఎందుకు వేయిస్తాడు? లోకేష్ గారిని పాదయాత్ర చేయనీయకుండా ఎందుకు అడ్డుపడతాడు? ఎలాగూ ఎన్నికల్లో జగనే గెలుస్తాడు అంటున్నప్పుడు ఎన్నికలయ్యాక కేసులు పెట్టొచ్చు కదా. ఒకవేళ చంద్రబాబు గారు నిజంగానే తప్పు చేస్తే ఈ 4.5 సంవత్సరాలలో జగన్ ఒక్క ఆధారం కూడా ఎందుకు సంపాదించలేకపోయాడు? ఎందుకంటే 2024 ఎన్నికల్లో అటు అసెంబ్లీ సీట్లలోనూ పార్లమెంటు సీట్లలోనూ జగన్ చిత్తుగా ఓడిపోతున్నాడు. ఇది నిజం. ఆ నిజం జగన్ కి కూడా తెలుసు. అందుకే ఈ ఫేక్ సర్వేలతో జనాన్ని మోసం చేస్తున్నాడు. వచ్చే ఎన్నికల్లో గెలిచేది ముమ్మాటికి తెలుగుదేశమే.